హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ మైతా వ్లాగ్స్. ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే టమాటా రైస్ ఇంకా రైస్లో కాంబినేషన్గా పప్పుల పొడి చూపిస్తున్నాను. ఒకసారి నేను చెప్పిన ఈ కాంబినేషన్ ట్రై చేసి చూడండి, తప్పకుండా మీకు కూడా నచ్చుతుంది. వీడియో స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ముందుగా ఒక గ్లాస్ రైస్ని నీట్గా వాష్ చేసుకొని వాటర్ పోసి మూత పెట్టి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్కి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని హీట్ అయ్యాక బిర్యానీ స్పైసెస్ వేసుకోవాలి. అవి కొద్దిగా ఫ్రై అయ్యాక ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి వేసుకొని 2 మినిట్స్ ఫ్రై చేసుకొని కరివేపాకు వేసుకోవాలి. ఆనియన్స్ కొద్దిగా కలర్ మారుతున్నప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. టొమాటో ముక్కలను కూడా వేసుకొని మూత పెట్టి టొమాటో కొద్దిగా మగ్గనివ్వండి. ఇప్పుడు ఇందులోకి జీడిపప్పు, కొత్తిమీర, పుదీనా, ధనియా పౌడర్, గరం మసాలా, ఉప్పు, కారం కూడా వేసుకొని 2 మినిట్స్ సిమ్లో ఉంచి కలుపుకోవాలి. నానబెట్టి పక్కన పెట్టుకున్న రైస్ని ఇందులో వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని వాటర్ పోసుకోవాలి. ఈ మొత్తాన్ని ఒకసారి కలుపుకున్నాక మూత పెట్టి హై ఫ్లేమ్లో వాటర్ తెరలే వరకు కుక్ చేసుకోవాలి. వాటర్ ఇలా తెరులుతున్నప్పుడు మంటను లో ఫ్లేమ్లోకి టర్న్ చేసి కుక్ చేసుకోండి. టొమాటో రైస్ కంప్లీట్ అయ్యేలోపు పప్పుల పొడిని ప్రిపేర్ చేసుకుందాం. మిక్సీ జార్లో 2-3 ఎండుమిర్చి, శనగపప్పు, 2 టేబుల్ స్పూన్స్ ఎండు కొబ్బరి పొడిని వేసుకొని బాగా గ్రైండ్ చేసి తీసుకుంటే అయిపోతుంది. ఈ శనగపప్పుల పొడి టొమాటో రైస్లోకి పర్ఫెక్ట్ అనిపిస్తుందండి నాకైతే. టేస్ట్ చేశాక మీకేమనిపించిందో కామెంట్ చేయండి. రైస్ కంప్లీట్ అయ్యేలోపు పెరుగు చట్నీ కూడా ప్రిపేర్ చేసుకున్నాను ఇక్కడ నేను. 10 మినిట్స్ తర్వాత టొమాటో రైస్ కూడా కంప్లీట్ అయిందండి. ఈ టొమాటో రైస్లోకి పప్పుల పొడి ఇంకా పెరుగు చట్నీ కూడా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఈ టేస్ట్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.